నా ప్రభువా, అది అందులో ఉంటది. తెలుపుము నా అంతము నాకు, అంటే నీకు తెలుసు ముందే. తెలుపుము నా ఆయువు ఎంతో, అసలు ఎంతకాలం బతుకుతానో చెప్పయ్యా. పిచ్చి భ్రమలు పెంచుకుంటున్నాను. తెలుపయ్యా, నేను ఎంత అల్పుణ్ణో చూపించయ్యా, నాకు చెప్పయ్యా, నాకు అది గ్రహింపు కలిగించయ్యా అని అడుగుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు దేవుడు. అంతా అయిపోయింది, రికార్డెడ్ ఉంది మన లైఫ్ హిస్టరీ మొత్తం. ఇప్పుడేదో విచిత్రంగా నీలో ఏదో మార్పులు జరిగి నీకేదో జరిగిపోయి ఏదో ఆయన ఏదో ఆశ్చర్యపోయి ఇదేంది నేను ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది అని అమాయకంగా ఫేస్ పెట్టి ఏదో ఇదైపోవటానికి దేవుడు ఆయన. మనుషులం కాదు, మనుషులమైతే అంతే ఫీల్ అవుతాం. ఇదేందమ్మా నీ జీవితం బాగుంటుందని వాడికి ఇచ్చి చేస్తే ఆ దరిద్రుడు అట్ట చేసాడు, ఏంటమ్మా నీ బ్రతికి ఇట్ట అయిపోయిందని మనం, అమ్మాయి లైఫ్ అట్ట అయిపోతే అబ్బాయి లైఫ్ అట్ట అయిపోతే మనం ఏదో ఫీల్ అవుతాం. కానీ దేవుడు అట్ట ఫీల్ కాడు. ఆయన ఎట్లా అనుకున్నాడు అట్లనే వస్తుంది. స్తోత్రం. ముందే చూశాడు ఆయన. నేను భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడను, అన్నీ చూసేశాను, రాసేశాను రా బాబు అన్నాడు. కాబట్టి అందరినీ కూడా ముందే చూసేశాడు. మనందరినీ కూడా ఏ టైములో మనం పుడతామో, ఏ టైములో మనం దేవుని వైపు తిరుగుతామో అంతా మొత్తం రికార్డెడ్ ఉంది. తరువాత మనం ఆయన అనుకున్న కొలతలోకి రావడానికి ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైతే ఆయన అనుకున్న షేపులు మనలో వస్తాయో కూడా తెలుసు ఆయనకి. అందుకే ఋతువులను రప్పించినట్లు, వెలుగు చీకట్లను రప్పించినట్లు అన్ని ఆయనే కదా. అన్నిటిని రప్పించువాడెవరు? గ్రహరాశులు ఏర్పడినట్లు నీవు చేయగలవా?